శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 21వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ, ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని, స్థితిని పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురువులు ఒకే రాశిలో ఉండడం, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, మామూలుగా కుంభరాశిలో శని ఉండగా ఈ వారం ప్రారంభమవడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ కుజ గురువులు కలిసి ఉండడం అన్నది చాలా వరకు అందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి రొటేషన్, అంటే మనీ యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటాయన్నమాట. రవి శుక్రులు కలిసి ఉండడం ఏంటంటే ఒక విధంగా విశేషమైనటువంటి ధన వ్యయం, విలాసాల కొరకు, లగ్జరీ కొరకు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. బుధుడు సింహరాశిలో ఉండడం వలన ఇది విద్యార్థులకి చాలా అనుకూలించే స్థితి. మరి శని భగవానుడు కూడా వక్రించి ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. రాహుకేతువుల యాక్సెస్ అనేది కామన్గా మీన కన్య రాశుల్లో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా మిగతా వాళ్ళకి, సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళకి కొంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి దైవభక్తి తగ్గే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి జూలై 21 నుంచి 28 మధ్య జరిగే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో చూసినప్పుడు ఈ రాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఈ రాశి వారి మీద ఏర్పడడం జరిగింది. చాలా కాలంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి మకర రాశి వారికి మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం ఈ రాశి వారికి యోగకారకుడు అవటం వల్ల కంపల్సరిగా కొంత ఆర్థికపరమైనటువంటి రిలీఫ్ రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో రవితో కూడా కలిసి శుక్రుడు ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం, ప్రభుత్వ అధికారుల సహకారంతో మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా దశమాధిపతి అష్టమాధిపతితో కలిసి ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి కొన్ని మార్పులు అనుకోకుండా సడన్గా వచ్చే అవకాశం ఉంది. అదే ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదంటే సీటు మారచ్చు, లేదంటే వ్యాపార సంఘంలో ఉన్న వాళ్ళంటే వాళ్ళ యొక్క దైనందిన వ్యవహారాలని మార్చుకొని ఇంకా కొత్తగా గొప్పగా మార్చే విధంగా దాని సంపాదన వ్యవహారాన్ని మార్చే అవకాశం ఉంది. సో ఇది పక్కన పెడితే వివాహ సంబంధించిన విషయాల్లో చాలా వరకు మీకు ఒక సందిగ్ధత తొలగే అవకాశం ఉన్నది 100%. మరి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఒక మంచి అవకాశం, ఒక పెళ్లి సంబంధం లాంటిది కుదిరే అవకాశం కూడా శుక్రుడు సప్తమంలో ఉండడం వల్ల జరిగే అవకాశం ఉన్నది. అయితే బుధుడు అష్టమ స్థానంలో ఉండడం కూడా మరి స్త్రీలకి ఎక్కువగా వివాహ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే యాజిటీజ్గా వివాహ పరంగా ఆల్రెడీ వివాహం అయిన వారికి ఉన్నటువంటి మనస్పర్ధలు చాలా వరకు అలాగే ఉండే అవకాశం ఉంటుంది. బట్ కానీ కొంతవరకు ఎవరో ఒకరు రాజీ పడడం వల్ల మరి భార్యాభర్తల మధ్య, అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకోకుండా ఎవరో ఒకరు సర్దుకుపోవడం వల్ల మరి ఈ సమస్య చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బికాజ్ సప్తంలో రవి ఉన్నప్పుడు ఈగో క్లాషెస్ ఎక్కువగా వస్తుంటాయి. చిన్న కారణాన్ని పెద్ద చేసుకొని ఎడబాటు తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి దాన్ని సంప్రదించుకుంటే, అంటే శుక్రుడు రావడం వల్ల దాన్ని పరిష్కరించుకుంటే మళ్ళీ తిరిగి ఆనందంగా గడిపే అవకాశం ఉన్నది. సో ఇక మనకి ముఖ్యంగా పంచమ స్థానం అన్నది కుజుడు గురువు అక్కడ ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకునే విధంగా ఒక మంచి అవకాశం రావడం జరిగింది. అది విద్యార్థులు అయినా అవచ్చు, ఏదైనా బాగా టెక్నికల్ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తుంచుకునే విధంగా మరి సరైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటే కంపల్సరిగా మీకు మరి ఒక మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే వృత్తిలో మీరు ఏదైనా మార్పు కొరకు చేస్తే ప్రయత్నాలు కూడా 100% సఫలీకృతం అయ్యే అవకాశం ఉన్నది.
ఇది మొత్తం మీద ఏంటంటే పంచమ స్థానంలో ఈ 2 పాపగ్రహాలు అయినప్పుడు కూడా కోణంలోకి వచ్చినటువంటి గ్రహాలు కంపల్సరిగా మంచి సామర్థ్యాన్ని, మంచి టాలెంట్ని ఇవ్వడం జరుగుతుంది. సో మరి గురువు ఒక విధంగా విజ్ఞానకారకుడు, జ్ఞానకారకుడు కాబట్టి సంతాన విషయంలో మీరు ఏదన్నా వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, పిల్లలకైనా ఉద్యోగాలు రావడం, లేదంటే వివాహ సంబంధాలు లాంటివి మీ పిల్లల విషయంలో నిశ్చయించడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందంగా ఉంటుంది. అలాగే మీరు ఎవరినైనా ఆత్మీయంగా ఎవరినైనా చూస్తున్నా, ఎవరైనా పెంచుకుంటున్నా వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీ యొక్క మంచి టాలెంట్కి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. అయితే చాలా వరకు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల, అనుకోని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత ఆర్థిక పరంగా మీకు వెలుసుబాటు జరిగి మీరు గతంలో వస్తున్నటువంటి ఆదాయం కన్నా కొంత ఆదాయం పెరిగినప్పటికీ కూడా మరి టైట్ పొజిషన్ ఏర్పడుతూనే ఉంటుంది. సమయానికి ముఖ్యమైన విషయాలకి ధనం లేకపోవడం, ఏ అవసరం కావాలన్నా కూడా ధనాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, వాళ్ళని వీళ్ళని అడ్జస్ట్ చేసుకోవడం చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఖచ్చితంగా మాత్రం ఫైనాన్స్ ప్లానింగ్ కన్నా మీరు ఖర్చులను కొంతవరకు, అంటే అనవసర ఖర్చులు లాంటివి, అంటే ప్రస్తుతం అయితే మకర రాశి వారికి అటువంటి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా చాలా వరకు టైట్ పొజిషన్ ఏర్పడుతుంది. కాబట్టి సో కొంతవరకు ఏదైనా జాగ్రత్త పడడం వల్ల కొంత మానసిక శాంతికి లోనయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా మీ యొక్క ఆలోచన, మీ యొక్క నిర్ణయాలతో ఎటువంటి గొప్ప సమస్యలైనా సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వారంలో ముఖ్యంగా మనకి జూలై 24వ తారీఖున సంకష్టహర చతుర్థి రాబోతుంది. ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల చాలా చక్కని ఫలితాలు, అంటే పేరులోనే ఉంది సంకటాలు తొలగించేదని. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు స్వయంగా చేసుకోలేని వారు కామన్గా మీ ప్రాంతంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి, కామన్గా ప్రతి విఘ్నేశ్వర టెంపుల్లో కూడా ఆ రోజు ఉదయం పూట గణపతి హోమాన్ని, సాయంకాలం పూట గణపతికి అభిషేకాన్ని ప్రదోష వేళలో చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది మీరు అందులో ఖచ్చితంగా వీలైతే రెండిట్లో పాల్గొనడం, లేని పక్షంలో సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని ఉంటూ ఆ రోజు అభిషేకంలో పాల్గొని దాని తర్వాత భోజనం చేయడం వల్ల ఆ రోజు గణపతి అష్టోత్తరం కానీ, సంకటనాశన గణేష్ స్తోత్రం కానీ, లేదంటే కేవలం వినాయకుడు నామాన్ని కానీ మీరు తలుచుకోవడం వల్ల, విధి విధానంగా ఆ రోజు ఉండడం వల్ల కంపల్సరీగా ఈవెన్ ఏలినాటి శని ప్రభావం కూడా ఈ సంకష్టహార చతుర్థి రోజు చేసుకోవడం వల్ల 100% రావడం జరుగుతుంది. ఎందుకంటే వినాయకుడు ప్రథమ పూజితుడు. విఘ్నేశ్వరుడు పూజించిన తర్వాత ఏ దైవాన్నైనా పూజించాలి. మరి మధ్యకాలంలో మనం ఏదైనా ఈ ఏలినాటి శని, అష్టమ శని పడుతున్న వాళ్ళు డైరెక్ట్గా శివాలయంలో ఉన్నటువంటి మరి శని భగవానుడికి తైలాభిషేకం అది చేయించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శివుడికి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఫస్ట్గా చేయవలసినటువంటి గణపతి పూజ అన్నది, అంటే పూజా రూపంలో చేయడం వల్ల కొంతమంది చేస్తుంటారు, కానీ వ్యక్తిగతంగా చేసుకుందాం ఉన్న వాళ్ళు ఇలా విధంగా చేస్తుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సంకష్టాల చతుర్థి ఈ వారంలో చేసుకోవడం వల్ల ముఖ్యంగా అటు ఏలినాటి శని, అలాగే రాహుకేతు దోషం వల్ల ఇవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఏ నెలలో కన్నా ఈ ఆషాఢ మాసంలో మరి ఇదొక మంచి పర్వదినంగా భావించి అందులో పాల్గొనడం వల్ల కంపల్సరీగా మీకు గ్రహాలన్నీ కూడా యోగించి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అపనిందలు లాంటివి ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా అవి తొలగి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. స్వస్తి.